హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. జనరల్ గా ఎవరికైనా స్కిన్ ఎలర్జీ వస్తే స్టేజ్ ని బట్టి డాక్టర్ ఈ ఆయింట్మెంట్ రికమెండ్ చేస్తాడు. మరి ఇంటర్నెట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసే మనకి క్రింజ్ ఎలర్జీ వస్తే ఆ టెన్షన్ నాకు ఉంది. నో ప్రాబ్లం మామా, యూట్యూబ్ వాడు ఇకపై మన ఛానల్ నే రికమెండ్ చేస్తాడు. ఖచ్చితంగా అవుద్దమ్మా, తమరు కొత్త మూసుకోండమ్మా. ఏంటో ఈ మధ్య నా టైం నాకే అర్థం కావట్లే. వీడియో పెట్టిన 5 minutes కే $1 ఇచ్చేస్తున్నాడు యూట్యూబ్ వాడు. నువ్వు హ్యాపీరా? ఓకే, ఈ రోజు మనం రోస్ట్ పేరుతో ఒక చిన్నపాటి యుద్ధం చేసొద్దాం. మరి ఈ క్రింజ్ వార్ లో మనం గెలుస్తామా గుడిసిపోతామా ముందు చూద్దాం. ప్రస్తుతానికైతే కట్టప్ప సమర శంఖం పూరించు. ఒకప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్ళటానికే వీడియోలు చేస్తున్నారు. సారీ, చెత్త చేస్తున్నారు. రీసెంట్ గా RBH వ్లాగ్స్ అనే ఛానల్లో ఒక కపుల్ ఇలా డాన్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వీటి మీద చాలా మంది ప్యారడీలు కూడా చేశారు. అంతవరకు నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు అదే అదునుగా చూసుకుని ఇలాంటి వాళ్ళు వాటిని కూనీ చేస్తున్నారు. నిజానికి ఒక పక్క డాన్స్ చేస్తూ మధ్యలో మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ కూడా మ్యూజిక్ చేస్తూ అన్ని గంటలు ఎనర్జెటిక్ గా లైవ్ చేయటం అనేది మామూలు విషయం కాదు. పైగా తను ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయదు, చీర కట్టుకుని డాన్స్ చేస్తది. ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెట్టినా తిరిగి తిట్టదు కూడా. ఆల్రెడీ లోపల లచ్చిపోయినా బ్రో. కానీ వీళ్ళలా కాదు, వాళ్ళలాగా డాన్స్ చేస్తానంటారు, వాళ్ళలాగా రీచ్ కావాలి అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే రోతకి నెగిటివ్ కమెంట్లు వస్తే తీసుకోరు, తిరిగి తిడతారు. వాళ్ళ వీడియోస్ చూస్తే కొంచెం నవ్వాలనిపిస్తుంది, ఇంటర్వ్యూస్ చూస్తే కొంచెం ఎమోషనల్ అవ్వాలనిపిస్తుంది. అదే వీళ్ళు చేసే పీక్ క్రింజ్ చూస్తే బలవంతంగా టంగ్ క్లీనర్ తో వామిటింగ్స్ చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ వార్ ఎవరో చూడాలని ఉందా? అయితే చూడండి. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఫ్యూ మంత్స్ బ్యాక్ కొంతమంది వాళ్ళ క్యాస్ట్ పేర్లు చెప్పుకుని మేము ఆ క్యాస్ట్ అందంగా ఉంటాం, మేము ఈ క్యాస్ట్ ఉద్ధరించేస్తాం అనే రీల్స్ పెట్టుకుని ట్రెండింగ్ లోకి వచ్చారు. మేము గౌడ్స్ బుర్రవారి ఆడపడుచులం. ఇక ఆ తర్వాత క్యాస్ట్ లను పక్కన పెట్టి కంట్రీస్ మీద పడడం స్టార్ట్ చేశారు. మేము US లో ఉంటాం, మా గిన్నెలు మేమే తోముకుంటాం, మేము జపాన్ లో ఉంటాం, మా జాకెట్లు మేమే కుట్టుకుంటాం అంటూ రోత చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ మనం చూస్తున్న ఈ రీలు. ఏంటక్క, నువ్వు నిజంగా ప్రెగ్నెంటా? అయితే కొంచెం సేపు ఇటు పక్కకు వచ్చి రెస్ట్ తీసుకో, మీ వాళ్ళకి సరైన కౌంటర్ నేను ఇస్తాగా. కాన్సెప్ట్ ఓకే గానీ లాజిక్ మిస్ అయ్యిందండి. బుడగలు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అవరుగా. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే క్రింజ్ వార్ సామాన్ లాంటి. లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవరుదా నువ్వు? కొత్తగా చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలండి. సామాన్లు బాగుండాలి అనే డైలాగ్ తో 5 months బ్యాక్ ఈ ఆంటీ ఫేమస్ అయ్యింది. తర్వాత ఈ ఆంటీ మీద చాలా మంది వీడియోలు చేశారు, అంతవరకు ఓకే. కానీ కొంతమంది లైన్ క్రాస్ చేసి మరి కాంటెంట్ చేసుకున్నారు, కమెంట్లు కూడా పెట్టారు. ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇంకొంతమంది అయితే వీటికి డీజే చేయటం, ఆ డీజేకి డాన్స్లు వేయటం. ఏం దౌర్భాగ్యం రా బాబు. ఓకే, డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా. అప్పుడు కొంతమంది ఫెమినిస్టులు ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం ఏంటి, దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం ఏంటి అని చాగంటి గారి కంటే చాలా గొప్పగా ప్రవచనాలు ఇచ్చారు. బట్ సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి సామాన్ లాంటి వేరే ఆంటీతో కలిపి ఈ రీల్ పోస్ట్ చేసింది. లైకులు ఇంకే కొట్టుకోండి, లైకులు మేము లావుగా నల్లగా పొట్టిగా ఉన్నాం కదా, మా గొట్టకండి లైకులు. ఇందాక ఫెమినిస్ట్లనే అన్నాను, ఇప్పుడు కొంతమంది ఫేక్ ఫెమినిస్టులు అప్పట్లో వాళ్ళు చేసిన వీడియోస్ మీద కమెంట్స్ మీద మాట్లాడారు తప్ప ఆ తర్వాత వచ్చిన ఈ రీల్ మీద మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు నేనేదో వాళ్ళందరికీ సపోర్ట్ అని మాత్రం అనుకోకండి అక్కో, ఎందుకంటే అంత ట్రెండింగ్ టాపిక్ అయినా సరే నేను ఇప్పటి వరకు వీడియో చేయలేదు. బట్ పాయింట్ ఏంటంటే, మీరు తెలుసో తెలియకో సామాన్ లాంటి అని ఫేమస్ అయ్యారు, మేమంతా పిచ్చి వాళ్ళలాగా మీకు సపోర్ట్ చేశాము. కానీ మీరు మళ్ళీ వేరే ఆంటీతో వచ్చి అదే సామాన్ లాంటి అనే డైలాగ్ తో అమ్మాయి బాడీ పార్ట్స్ గురించి, అమ్మాయిల గురించి కించపరిచేలాగా రీల్ పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది తప్పు అని ఈ ఫెమినిస్టులు వీడియోలు పెట్టలేకపోయారు. నిజంగా ఫెమినిజం అంటే మీనింగ్ తెలిసిన ఏ అమ్మాయి అయినా సరే ఈ ఏదో చెప్పింది కూడా పాయింటే కదా అని నాతో అగ్రి అవుతారు. కానీ వీళ్ళు అవ్వరు మామ, ఎందుకంటే వీళ్ళకి అమ్మాయి అబ్బాయి అనేది అనవసరం. ట్రెండింగ్ లో అమ్మాయి ఉండకూడదు, అది వీళ్ళ మెయిన్ ప్రాబ్లం. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. నువ్వు నా ఏజ్ లో ఉన్నప్పుడు నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? మమ్మీ ప్లీజ్ మమ్మీ చెప్పు, మమ్మీ చెప్పు ప్లీజ్, మమ్మీ చెప్పు, మమ్మీ ప్లీజ్. చెప్తాను
ఆరుగురు. నాకు కూడా ఆరుగురు. ఈ రీల్ ని ఒక అబ్బాయిగా చూస్తే నేను కామెడీగానే తీసుకున్నాను మామ, కానీ ఇదే రీల్ ని ఇంకోలా తీస్తే ఈ ఫెమినిస్టులు డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకు? ఎందుకంటే తల్లి ప్లేస్ లో తండ్రి, కూతురు ప్లేస్ లో కొడుకు ఉండి తండ్రికి 6 గర్ల్ ఫ్రెండ్స్, కొడుకు కూడా 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నిజం చెప్తున్నా కొంచెం లేట్ అయినా సరే వాడి జీవితం సర్వనాశనం అయిపోయేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సర్లే, ఇంతకు మించి మాట్లాడితే కొంతమందికి కోపాలు వచ్చేస్తాయిలే గానీ మనం కొన్ని క్రింజ్ రీల్స్ చూద్దాం పదండి మామ. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఒరే తమ్ముడు, ఈ సీన్ సినిమాలో బానే ఉంది కానీ బయట నువ్వు రీక్రియేట్ చేసే ముందు క్లారిటీ కోసం ఎవర్రా ఈయన్ని కొట్టింది అని కాకుండా ఎందుకురా ఈయన్ని కొట్టారు అని అడుగు. ఎందుకు? ఎందుకంటే నువ్వేదో పింఛన్ డబ్బుల కోసం ఈ ప్లాన్ వేసి ఉంటావు గానీ ఇంతకీ ఈయనే ఏదో తప్పు చేయడం వల్ల కొట్టారు అని తెలిసిందనుకో నీ గుద్ద పేలేస్తారు. ఈ రీల్లో కూతుళ్ళు పొద్దున్నే లేవట్లేదని చెప్పి వాళ్ళ అమ్మగారు ఇలా డప్పులు కొట్టించారు. అంతా బానే ఉంది కానీ ఆంటీ, పనిలో పని ఆ గట్టి మేళంతో పాటు తాళి కూడా కట్టించేయాల్సింది. ఒక దరిద్రం కూడా వదిలిపోయేది, నీ రెస్పాన్సిబిలిటీ తీరిపోయేది. అగ్గి పెట్టుంటే అందుకోండి మామ, నా ఏళ్ళది తగలెట్టేస్తా. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గి పెట్టుంటే ఇస్తారా? ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి చెత్త పోస్ట్ చేయడానికి సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదనేగా ఇలా రెచ్చిపోతున్నారు. ఏంది ఇదే? మనకేదైనా టాలెంట్ ఏడిస్తే అది చూపిస్తే సినిమాలో ఛాన్స్ వస్తుంది, కానీ నువ్వు చేసే దాని వల్ల ఏం వస్తుంది అక్క? అయితే జనాలకి మూడ్ వస్తుంది, లేదా మీ హస్బెండ్ నుంచి డివోర్స్ నోటీస్ వస్తుంది. ఇవన్నీ కాదు, నిజంగానే నీకు సినిమాలో ఛాన్స్ వచ్చినా ఆ సినిమాలు ఇండియాలో రిలీజ్ అవ్వు, ఎందుకంటే గవర్నమెంట్ ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేసింది. అందులో తప్పే ఉంది. అదే కదా, ఎవరి దగ్గరికి వెళ్ళావంటే తప్పు గానీ ఎక్కడికి వెళ్ళావంటే తప్పే ఉంది. చంపేస్తే ఒకేసారి చంపేయండి రా, ఇలా రోజుకో రీల్ చేసి సావదెంకండి. అయినా ఈ సాంగ్ లో హీరోయిన్ కనపడిద్ది, హీరో దాక్కుంటాడు. మరి నువ్వేంట్రా దొంగలు దెంకెళ్ళే వాళ్ళగా ట్రైల్ వేస్తున్నావు? ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు. ఇది వీడియో పెట్టినారని ఏమనుకోకండి, ఏదో టైం పాస్ కోసం పెట్టినా, మీరు చూస్తుంటారు అంతే, ఏం లేదు. అయ్యో భలే వారంకుల్, మాకు ఇదంతా కామనే, రోజుకి బొచ్చుడు చూస్తాం, మీరు తినండి. రోడ్లోన చూడాలా, పార్కులో చూడాలా, బస్సులో చూడాలా, ఆటోలో చూడాలా. నాకెందుకో ఆ అమ్మాయికి నీ లవ్ అంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే అన్ని చోట్ల చూసావు గానీ శ్మశానంలో చూడటం మర్చిపోయావు. చచ్చిపోతా లారీ కింద పడి చెప్తున్నా. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లిలా, తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. అడిగేదేది లేదు గల్లిలా, చూడు గ్యాంగ్ ఎంత సాంగ్ ఉందో గల్లిలా. స్కూల్ టైం అవుతుంది వెళ్ళరా, లేదంటే మీ నాన్న గుద్ద బగల దెంగుతాడురా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. ఒకవేళ ఫెమినిస్ట్లు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి నా మీద కోపం, పగ, ద్వేషం పెంచుకోకండి అమ్మా, ఎందుకంటే నేను మీ మంచి కోసమే చెప్పానన్ని. సరే, మరి మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉంటాయి, వాటిని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. చాలా రోజుల నుంచి కమెంట్ సెక్షన్ లో రావణ్ ఫర్ యూ అని అడుగుతున్నారుగా. నెక్స్ట్ సండే రావణ్ ఫర్ యూ వీడియోతోనే వద్దాం అనుకుంటున్నా. ఈ లోపు లైక్స్ టార్గెట్ ఫినిష్ చేస్తే నేను కూడా త్వరగానే వచ్చేస్తా. ఈ వీక్ బాగా అలసిపోయాను, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బాయ్ మామా. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లిలా, మొడ్డ వెనకడిగేదేది లేదు గల్లిలా, చూడు గ్యాంగ్ ఎంత సాంగ్ ఉందో గల్లిలా.